మేము ఇక్కడ హిందూ ధర్మ ప్రచారంకి వెళ్తున్నాం. ఇంత పొద్దున ఏందమ్మా అనుకోకండి. హిందూ ధర్మ కొంచెం దగ్గరికి రండి అమ్మా, వినిపిస్తుంది. హిందూ ధర్మ ప్రచారంకి వెళ్తున్నాం. చదువుకున్నావమ్మా? సరే, ఇంట్లో ఎవరైనా చదువుకున్న వాళ్ళు ఉన్నారా? వాళ్ళకి ఇది ఇచ్చి కంపల్సరీ చదివించుకొని మీరు వినండి తల్లి. ఎందుకంటే ఇందులో మన ధర్మం ఏంటి, హిందూ ధర్మం గురించి ఉంటుంది. అయితే ఒక్క నిమిషం అమ్మ, నేను ఒకటి చెప్తాను మీకు, వినండి. హైదరాబాద్లో చెంగిచెర్ల అనేది ఉంది కదా, అక్కడ ఏమైందంటే తల్లి, మన హిందువులు నిన్న హోలీ పండుగ అయింది కదా, మొన్న హోలీ పండుగకి మన హిందువులు పాటలు పెట్టుకున్నారు. హిందూ దేవుళ్ళ పాటలు ఉంటాయి కదా, ఆ పాటలు పెట్టుకుంటే అక్కడ ఉన్న అన్య మతస్థులు అంటే వేరే మతం వాళ్ళు ఉంటారు కదా, వాళ్ళు ఏం చేశారంటే ఆ కుటుంబం పైన దాడి చేశారు. ఆడవాళ్ళు మగవాళ్ళు అందరు కలిసి ఆ ఇంట్లో ఉన్న ఆడవాళ్ళని మగవాళ్ళని బయటికి లాగి మరీ కొట్టారు. మీరు ఎట్లా హిందూ దేవుళ్ళ పాటలు పెట్టుకుంటారు అనేసి. మన దేవుళ్ళ పాటలు మనం పెట్టుకోవడానికి కూడా మనకు హక్కు లేకుండా పోతుంది తల్లి. అది ఎక్కడో జరిగింది అనుకోకుండా రేపు రోజు మన దగ్గర కూడా రావచ్చు. కాబట్టి జాగృతం కావాలి. జాగృతం అంటే ఏం లేదండి, అంటే ఏదో అనుకునేరు. నీకు ఆపద వచ్చినప్పుడు నేను, నాకు ఆపద వచ్చినప్పుడు నువ్వు. మన హిందువులు సపోర్ట్ ఉండాలి. అయితే అక్కడ అంత జరిగింది కదా, అంత జరిగిన తర్వాత నెక్స్ట్ రోజు మన వాళ్ళు ఊరుకుంటారా? మన హిందువులు అక్కడికే వెళ్ళి పెద్దగా జై శ్రీరామ్ పాటలు పెట్టేసి హోలీ ఆడేశారు. అట్లా ఒక్కరోజు వెళ్తారు, 2 రోజులు వెళ్తారు. రోజు వెళ్తారా? ఎవరికైనా ఆపద జరిగిందని వెళ్ళలేం. కాబట్టి ఏం చేయాలా? మనలో మనకే ఏం కావాలి? హిందువుకు మనం ఏం కావాలి? జాగృతం అవ్వాలి. ఎక్కడ ఆపద వచ్చిన ప్రతి హిందువు నాకెందుకులే అని అనుకోకుండా ప్రతి ఒక్కరికి సపోర్ట్ చేయాలి అమ్మ. దానికోసమే మేము ఇలా ఇంటింటి తిరిగి చెప్తున్నాము. అమ్మ ఇంత పొద్దున ఆపి మరీ చెప్తున్నారు అనుకోకండి. మేమందరం హిందువుల కోసమే పని చేస్తూ ఉంటాం తల్లి. సరే, ఏం మనం పని చేస్తున్నావా అమ్మ? హోటల్ ఉందా? అవునా తల్లి? నీ పేరమ్మా? కానీ అమ్మ, ప్రతిసారి మనకి ఎక్కడ ఆపదైతే ఎక్కడి నుంచో రారు. కాబట్టి మీ దగ్గర ఇక్కడ అంటే జై శ్రీరామ్ అని కాదమ్మా. జై శ్రీరామ్ అని అంటే మన హిందువులు. ఇప్పుడు మన ఇంటి దేవుడు ఎవరమ్మా? వెంకటేశ్వర స్వామి. అవునా? ఇప్పుడు ఉదాహరణకి ఇక్కడ ఏ టెంపుల్ ఉంది? మనకి ఏ గుడి ఉంది? వెంకటేశ్వర స్వామి గుడి ఉంది కదా. ప్రతి ఇక్కడ కొంతమంది కూర్చుంటారా? సత్సంగం లాంటిది. అయితే మన వాళ్ళు ఏం చేస్తారంటే అమ్మ, ఆదివారము శనివారం భజనలు చేస్తారా? అయితే అక్కడ ఎవరన్నా చెప్పే వాళ్ళు ఉంటారా? హిందూ ధర్మం అంటే ఏంటి? పంతులు గారు. ఆ పంతులు గారికి మేము కావాలంటే ఒకసారి వచ్చి కలుస్తాము. అయితే మనం ఊరికే కూర్చొని ఆ వేద మంత్రాలు కొంచెం అందరికి అర్థం కావు, అది డిగ్రీ లెవెల్ అన్నమాట. కాబట్టి మన సత్సంగంలో మన భగవంతుడు అంటే ఏంటి, మన భగవంతుని లక్షణాలు ఏంటి, ఇవన్నీ మనం తెలుసుకున్నాం అనుకో, మనం కొంతమంది వేరే వాళ్ళ మతం వాళ్ళు వచ్చి మీకు తెలిసే ఉంటుంది. కొంతమంది పలానా అంటే పలానా పట్టించుకోరు కదమ్మా. ఫలానా దేవుడిని మీరు నమ్ముకుంటేనే మీ రోగాలు పోతాయి, ఫలానా దేవుడిని నమ్ముకుంటే అట్లాంటివి వస్తాయి చూసారా. అప్పుడు మనం ఏం చేయొచ్చు? అరే మా భగవంతుడు ఏంటో మాకు తెలుసు. వెరీ గుడ్ అమ్మా. రావాలి. మనకు కావాల్సింది అది అమ్మ. అయితే అలాంటిది ఎప్పుడు హిందువులు నిజంగా అమ్మ చాలా పొద్దున చాలా చక్కని మాట చెప్పినావు. మీకు ఇవాళంతా అందరికి శుభమే జరుగుతుందమ్మా. సరే అమ్మ, చెప్పమ్మా. ఓం నమో వెంకటేశాయ. ఓం నమో వెంకటేశాయ. జై శ్రీరామ్ తల్లి. జై శ్రీరామ్. సరే అమ్మా.